దేవునికి మహిమ కలుగుగాక. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా నా మాటను ఆలకించుడి. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, ఈ వయసు ఆ వయసు అని లేదండి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఎత్తుకునే దేవుడు. మనం ఏసయ్య ఎత్తుకుంటే లోకం ఏం చేస్తుందంటే మొత్తుకుంటుంది అనమాట. ఎందుకంటే అట్టి గొప్ప దేవుని కలిగిన వారం మనం ఎట్టి స్థితిలో కూడా, ఎన్ని స్థితిగతులు మారినా కూడా మనం మారని బిడ్డలుగా ఎప్పుడు కూడా సంతోషంగా మరి సమాధానంగా, ఎందుకంటే మన సంతోషము, మన సమాధానము, మన అతిశయము, మన ఆనందము మరి సమస్తం కూడా మనమే మనకి ప్రభు వింటున్నాడు. కాబట్టి మరి ఆయన చేత మనం ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆయన చంకన పెట్టుకున్న దేవుడు, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని ఆయన మనల్ని మోస్తున్న దేవుడు అంట. 4వ వచనంలో చూసుకున్నట్టయితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవునికి మహిమ కలుగుగాక. ముదిమి అంటే ముసలితనం అన్నమాట. వృద్ధాప్యంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఎత్తుకునే దేవుడు, చంకను పెట్టుకునే దేవుడు, ఆయన భరించే దేవుడు. అట్టి దేవుడు మరి మనల్ని ఎక్కడ చెప్పుకున్నాడండి? ఆయన దక్షిణ హస్తం, దాని కుడి హస్తంలో మనల్ని చెప్పుకున్నాడు. చూడుము నా అరచేతిలో నిన్ను నేను చెక్కుకుని ఉన్నానని దేవుడు అద్భుత రీతిగా మరి ఎంత గొప్ప మాటని, వాగ్దానాన్ని నీకు నాకు ఇస్తున్నాడంటే మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాము. ఎందుకంటే గొప్ప దేవుడు ఏ స్థితిలో అయినా, ఏ వయసులో అయినా, ఏ పరిస్థితిలో అయినా కూడా ఆయన నిన్ను నన్ను ఆయన నడిపించే దేవుడు. కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం. కాబట్టి అలాగే కీర్తనల గ్రంథం 48:14 వచనంలో చూసుకున్నట్టయితే, కీర్తనల గ్రంథం 48:14 వచనం గొప్ప అద్భుతమైన మాట ఉందండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలో కూడా ఈయన సదాకాలం అంటండి. మనం ఆ దశలు మనం మారుతాం, కానీ ఈ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకేమై ఉన్నాడండి? ఆయన దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడంట. దేవునికి మహిమ కలుగుగాక. తల్లి అయితే మనకి కొన్ని పరిస్థితుల్లోనూ, కొన్ని స్థితుల్లో కొంత వయసు వచ్చే వరకు మన తోడుగా ఉంటుంది. కానీ మన దేవుడు అయితే అయినా ఎప్పుడు మనం ఎక్కడున్నప్పుడు కూడా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? మరణం వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడంట. మన దేవుడు నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. మనల్ని ఆయన చంకన పెట్టుకునే దేవుడు. ఆయన అరచేతులు ఆయన మనల్ని చెక్కుకున్న దేవుడు. ఆయన మనల్ని మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. భూమి ఆకాశాలు గతించినప్పుడు కూడా ఆ మాటలన్నీ కూడా గతించని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఎల్లవేళ కూడా ఆయన వైపు చూసే దేవుడు బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని వైపు చూస్తూ, ఆయన అరచేతిలో చెక్కబడిన నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా, ఆయన శ్వాసంగా ఆయన కొరకు జీవించే వారికి ఉండాలని దేవుడి చిన్న మాట తన విడుపులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.